హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఇడ్లీలోకి దోశల్లోకి ఎప్పుడు చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా షేర్వా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఎక్కువగా దోశల్లోకి ఈ టమాటో షేర్వా చేస్తాను. షేర్వా చేసిన రోజైతే 2 దోశలు ఎక్కువే తింటారండి. మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం ఈ షేర్వా అంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టమాటో షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలు వేసుకుంటే సరిపోతుంది, మరీ చిన్నవి అవసరం లేదు. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని ఇవి ఒక 2 నిమిషాల పాటు అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 3 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నవి 2 ముక్కలు వేసుకోండి. ఇంకా 1 యాలక్కాయి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవి ఆల్రెడీ చేసి పెట్టినవి ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా వేస్ట్ చేసుకుంటే షేర్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఇందులో 4 టమాటోలు, వెయిట్లో వచ్చేసి 1/2 కిలో టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇందులో గ్రేవీ థిక్గా రావడానికి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, పచ్చివైనా ఎండువైనా వేసుకోవచ్చు. అలాగే 5-6 జీడిపప్పులు, గుండు పప్పు అండి, బద్దపప్పు కాదు, 5-6 పప్పులు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. అడుగు పట్టుకోకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టమాటో చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని సరిపడా నీళ్లు, మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసామంటే ఇవి త్వరగా వేగుతాయి. అలాగే నేను ఇంకా కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 1/2 కిలో టమాటోలకి 2 ఉల్లిపాయలు పడతాయండి. ఒకటేమో పేస్ట్లో వేసుకోవాలి, ఒకటేమో ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇంకా నేను కొన్ని నీళ్లు జార్లో తొలిపోసేస్తున్నాను. ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకుని ఇందులో సరిపడా నీళ్ళు పోసుకోవాలి. కొంచెం పల్చగా ఉండేలాగా నీళ్ళు పోసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ కారం కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇదైతే కొంచెం పల్చగా ఉండాలి. ఇది కొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి ఉడికాక చిక్కబడుతుంది. అందుకని కొంచెం పల్చగా చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేలాగా నీళ్ళు పోసి కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి 6-7 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, పచ్చి కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ చిక్కగా ఉడికించేద్దు, ఇది ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఈ విధంగా కొంచెం పల్చగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. లేదు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మీరు ఉడికించుకోవచ్చు. అంతేనండి, టమాటో షేర్వా అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా చపాతీలోకి కూడా ఈ షేర్వా చాలా బాగుంటుంది. నేనైతే దోశలు వేసానండి. వేడి వేడి దోశలు, టమాటో షేర్వా తినడానికి రెడీగా ఉన్నాయి. ఈ దోశలు వచ్చేసి జొన్న దోశలండి. రెసిపీ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. ఇలా కనుక షేర్వా చేసుకున్నారంటే మీరు ఎప్పుడు తినే దోశల కంటే కూడా 2 దోశలు ఎక్కువే తింటారండి. అంత బాగుంటుంది షేర్వా అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.